వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఛందస్సులోని పద్యాలు ఏ రకాలు, వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేటటువంటి చూద్దాం. ముందుగా మా వీడియోని ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాగే ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఛందస్సులో మనకి 3 రకాలైనటువంటి పద్య విధాలు ఉంటాయి. 1 వృత్తాలు, 2 జాతులు, 3 ఉపజాతులు. వృత్తాలు అంటే ఒక నియమం అనేది మళ్ళీ అదే నియమం అన్ని పాదాలకి రావడాన్ని మనం వృత్తంగా చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణ మనకు ముఖ్యమైనటువంటివి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. ఇవి మనకి ఎక్కువగా రిపీట్ అయినటువంటివి. అండ్ మనకి వృత్తాలలో ఇంకా కొన్ని పద్య లక్షణాలు కూడా ఉన్నాయి, బట్ ఇవి మాత్రం మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మనము వీటి యొక్క లక్షణాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఉత్పలమాల యొక్క లక్షణాలు ఏంటి? ఉత్పలమాలకు కావచ్చు, చంపకమాలకు కావచ్చు, శార్దూలంకి కావచ్చు, మత్తేబంకి కావచ్చు, అన్నిట్లో కామన్గా ఉండే లక్షణం ఏంటి అంటే అవన్నిటికీ కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రాస నియమం ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటివి వీటి 4కి కూడా ఉన్నటువంటి కామన్ పాయింట్. కాకపోతే ఇక్కడ మనకి ఉత్పలమాలని, చంపకమాలని, శార్దూలంని, మత్తేబంని వేరే పేర్లతో పిలుస్తూ ఉంటారు. వాటి పేర్లు అడిగే ఛాన్స్ ఉంది. ఉత్పలమాల కలువ పూలదండ, చంపకమాల సంపంగి పూలదండ, శార్దూలం పెద్ద పులి, మత్తేబం మదపు టేనుగు. అంటే ఇవి ఆ పద్యాలు ఉండేదాన్ని బట్టి వీటికి ఈ పేర్లు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మొదటగా మనం ఉత్పలమాల గురించి మాట్లాడుకుందాం. ఉత్పలమాలలో దీన్ని కలువ పూలదండ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో వచ్చేటువంటి గణాలు భరణ, బబరవ అనే గణాలు ఉంటాయి. యతిస్థానం 10వ అక్షరం, మొత్తం అక్షరాలు 20 ఉంటాయి. ప్రాసనీయం ఉంటుంది, 4 పాదాలు ఉంటాయి. ఇవి మనకి బేసిక్గా తెలిసినటువంటివి. కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఉత్పలమాలలోని గణాల సంఖ్య అంటాడు, లేదా ఉత్పలమాలలోని అక్షరాల సంఖ్య అంటాడు. ఇటువంటి అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఒక పద్యంలో ఉత్పలమాలలో మొత్తం 80 అక్షరాలు ఉంటాయి. ఒక పద్యంలో గణాల సంఖ్య కొన్నిసార్లు ఏమంటాడు, ఒక పాదంలోని గణాలు అడుగుతాడు. ఒక పాదంలో 7 గణాలు ఉంటాయి. ప్రతి వృత్తపద్యానికి ఈ ఉన్నటువంటి అన్ని వృత్తపద్యాలకి ప్రతి పాదంలో 7 గణాలు అనేటువంటి ఖచ్చితంగా ఉంటాయి. ఆ 7 గణాలలో మనకి మొత్తం పద్యంలోని మొత్తం గణాలు 28గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి గురువుల సంఖ్య, ఉత్పలమాలలోని గురువుల సంఖ్య 32, లఘువుల సంఖ్య 48, త్రయాక్షర గణాలు అంటే 3 అక్షరాల గణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి 24 ఉంటాయి. ద్వయాక్షర గణాలు అంటే 2 అక్షరాల గణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు 4 ఉంటాయి. ఇక్కడ గణాలు చెప్తున్నాను, అక్షరాల సంఖ్య కాదు, గుర్తుపెట్టుకోండి, గణాల సంఖ్య. దీంట్లో భగనాలు ఎన్ని ఉంటాయి? భగనాలు 12 ఉంటాయి. రగణాలు 8 ఉంటాయి. నగనాలు 4 ఉంటాయి. అదేవిధంగా వగనాలు 4 ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. మొత్తం గణాలు ఎన్ని? 28 గణాలు అనేటవి మనకి ఇక్కడ ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్షరాలు ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. కాకపోతే భగనాలు ఎన్ని, ఇవన్నీ అనేటప్పుడు మనం ఒకవేళ మీకు అంత కష్టంగా ఈ నెంబర్స్ అన్ని కష్టంగా ఉన్నాయనిపిస్తే మీరు పేపర్ తీసుకోగానే ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంది, ఉత్పలమాల ఏమేం గణాలు ఉన్నాయని రాసుకోవాలి చక్కగా. ఫస్ట్ చేయాల్సినటువంటి పని చేసుకొని దాన్ని 4 సార్లు మీరు ప్లస్ చేసుకుంటే మీకు ఈజీగా అక్కడ ఉన్నటువంటి గణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అక్షరాలు కాబట్టి వచ్చేస్తాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. అదేవిధంగా చంపకమాల, దీన్ని సంపెంగ పూలదండ అంటాం. దీని యొక్క గణాలు నజబజ జజర, యతిస్థానం 11వ అక్షరం, అక్షరాలు మొత్తం అక్షరాలు 21 ఉంటాయి. ప్రాసనేయం ఉంటుంది, 4 పద్యపాదాలు ఉంటాయి. ఒక్క పద్యపాదంలో అక్షరాల సంఖ్య 84 ఉంటాయి. ఎందుకంటే ఒక్క పాదంలో 21 ఉంటాయి కాబట్టి ఇంటూ 4 వేసుకుంటే 84 అవుతాయి. ఒక పద్యంలోని గణాల సంఖ్య ప్రతి పాదానికి 7 గణాలు మాత్రమే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. 7 అంటే 28 గణాలు ఉంటాయి. ఒక పద్యంలో గురువుల సంఖ్య 28, లఘువుల సంఖ్య 56, త్రయాక్షర గణాలు
అంటే మొత్తం కూడా వీటిలో 3 అక్షరాల గణాలే ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా 28 గణాలు అనేటటువంటి మనము చూసుకోవాలి. దీంట్లో మనకి నగణాలు వచ్చేసి 4 ఉంటాయి, జగణాలు వచ్చేసి 16 ఉంటాయి, భగణాలు వచ్చేసి 4 ఉంటాయి, రగణాలు వచ్చేసి 4 ఉంటాయి. అంటే ఒక్కొక్క లైన్కి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది కాబట్టి అలా కూడా మనము కౌంట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇంత నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోలేము అనిపిస్తే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, వృత్త పద్యాలలో ప్రతి పద్యానికి కూడా 7 ప్రతి పద్య పాదంలో 7 గణాలు అనేటటువంటివి ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ప్రతి పద్యానికి కూడా 7 గణాలు అనేటటువంటివి ఉంటాయి. వీటిలో మీరు ఆ గణాలు రాసుకుంటే భరణ బబ్బరావు కావచ్చు, నజబ జజర కావచ్చు, రాసుకుంటే ఈజీగా మీరు ఏ గణం ఎన్నిసార్లు వచ్చిందనేది మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ మధ్య కొన్ని క్లిష్టమైనటువంటి క్వశ్చన్స్ అడగడం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి రాసుకుంటే ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత శార్దూలం అంటే పెద్ద పులి. మసజస తతగా అనే గణాలు ఉంటాయి. యతిస్థానం 13వ అక్షరం. అక్షరాలు మొత్తం 19 ఉంటాయి. ప్రాసనియమం ఉంటుంది. 4 పద్యపాదాలు ఉంటాయి. ఒక పద్యంలో అక్షరాల సంఖ్య ఒక్కొక్క లైన్కి 19 ఉంటాయి కాబట్టి 76 అక్షరాలు ఉంటాయి. ఒక పద్యపాదంలో గణాల సంఖ్య సేమ్ 7 గణాలు, ప్రతి లైన్కి 7 గణాలు ఉంటాయి కాబట్టి 28 గణాలు ఉంటాయి మొత్తం పద్యంలో. ఒక పద్యంలో గురువుల సంఖ్య 44, లఘువుల సంఖ్య 32, త్రయాక్షర గణాలు అంటే 3 అక్షరాల గణాలు 24 ఉంటాయి, ఏకాక్షరాల గణాలు 4 ఉంటాయి. దీంట్లో మగణాలు వచ్చేసి 4, సగణాలు వచ్చేసి 8, జగణాలు వచ్చేసి 4, తగణాలు వచ్చేసి 8. గా అనేటువంటి చివరిలో గణం అనేటువంటి వస్తుంది కాబట్టి ఆ గణాలు అనేటివి 4 ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మత్తేబం మదపు టేనుగు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే వీటికి మారు పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అవి కూడా ఒక్కోసారి అడిగే ఛాన్స్ ఉంది. దీంట్లో ఉన్నటువంటి గణాలు, మత్తేబంలో ఉన్నటువంటి గణాలు సబరణ, మయవ అనేటటువంటి గణాలు ఉంటాయి. యతిస్థానం 14వ అక్షరం. మొత్తం అక్షరాలు 20 ఉంటాయి. ప్రాసనియమం ఉంటుంది. ప్రతి పద్యంలో 4 పద్యపాదాలు ఉంటాయి. ఒక పద్యంలో అక్షరాల సంఖ్య 80 ఉంటాయి. ఒక పద్యంలో గణాల సంఖ్య 28. ఒక పద్యంలో గురువుల సంఖ్య 40, లఘువుల సంఖ్య 40. త్రయాక్షర గణాలు అంటే 3 అక్షరాల గణాలు 24, ద్వయాక్షర గణాలు 2 అక్షరాల గణాలు 4 ఉంటాయి. సగణాలు 4, భగణాలు 4, రగణాలు 4, నగణాలు 4, మగణాలు 4, యగణాలు 4, వగణాలు 4. దీంట్లో అన్నీ కూడా సరైనటువంటి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కటి వచ్చింది కాబట్టి లైన్కి అవి మళ్ళీ అంతే విధంగా రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనము దీంట్లో అన్నీ కూడా సేమ్ అనేటటువంటి రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీటిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఇంత లెక్కలు ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉన్నప్పుడు సింపుల్గా వీటి బేసిక్ రూల్స్ అనేటివి మాత్రం మనకు ఫస్ట్ వచ్చి ఉండాలి. వీటి ద్వారానే మనం వాటిని క్వశ్చన్స్ చేయగలుగుతాం. ఏ రకంగా క్వశ్చన్ వచ్చినా ఎన్ని అడిగినా మనం వాటి ద్వారా క్వశ్చన్స్ చేయగలుగుతాం. ఫస్ట్ ఉబ, చెన, శమ, మస ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఉబ అంటే ఉత్పలమాల, భరణ బబ్బరవ అనే గణాలు ఉంటాయి. చెన అంటే చంపకమాల, నజబజర అనే గణాలు ఉంటాయి. శార్దూలం, మసజస్తగా అనే గణాలు ఉంటాయి. మత్తేబం, సబరణమయవ అనే గణాలు ఉంటాయి. ఈ ఆర్డర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఉబ, చెన, శమ, మస. ఉబ అంటే 10, 20, చెన 11, 21, శమ 13, 19, మస 14, 20. నేను యతిస్థానం అక్షరాలు చెప్తా ఉన్నా. ఈ 4 అంశాలు గుర్తుంటే దీంట్లో మనకి బేసిక్గా అడిగినటువంటివి అన్నీ కూడా మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ పేపర్ తీసుకోగానే, ఎగ్జామ్లో పేపర్ తీసుకోగానే ఫస్ట్ ఛందస్సులో ఇవి రాసి పెట్టుకోవాలి. ఇవి రాసి పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి మెయిన్గా మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా ఛందస్సులో తర్వాత వృత్తాలు అయిపోయినాయి. ఇప్పుడు జాతులు, ఉపజాతులు. ఉపజాతులలో మాత్రాగణాలు మాత్రమే ఉంటాయి. దీంట్లో మాత్రల సంఖ్యకే ప్రాధాన్యం ఉంటుంది. గురువు, లఘువులు ఒకే క్రమంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణకు ఒక పాదంలో 4 ఇంద్రగణాలు ఉండొచ్చు అనుకుందాం. ఇంద్రగణ అనేటువంటి నల, నగ, సల, బ, ర, త ఏ గణాలైనా ఏ వరుసలైనా రావచ్చు. ఒకే గణం కూడా నా గణం కూడా మొత్తం రావచ్చు, అదే రావచ్చు. కాబట్టి
వృత్తాలలాగా ఈ లైన్కి ఈ గణాలే ఉండాలి, ఈ లైన్కి ఇలాగే ఉండాలి అని చెప్పి రూల్ ఏమీ లేదండి. దీనికి ఒకటే గణం 4 సార్లు అయినా రావచ్చు, ఒకటే గణం 5 సార్లు అయినా సరే రావచ్చు. కాకపోతే వృత్తాల్లో లాగానే జాతులలో కూడా యతి ప్రాస అనేటటువంటి ఉంటాయి. ఉపజాతుల్లో మాత్రం యతి మాత్రమే ఉంటుంది, ప్రాస అనేటటువంటిది ఉండదు. మనం జాతులలోకి వచ్చేసి జాతులలో 2 ఉన్నాయి మనకి, కందము, ద్విపద. కందంలో 4 పాదాలు ఉంటాయి. మొదటి 2 పాదాలు ఒక భాగంగా, తర్వాత 2 పాదాలు ఒక భాగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్క భాగంలో మొదటి 3 గణాలు, రెండో పాదంలో 5 గణాలు, మొత్తం కలిపి 8 ఉంటాయి. ఈ పద్యంలో బ, జ, స, నల, గగ అనే గణాలు మాత్రమే ఉంటాయి. అవి వరుసలో ఉపయోగించాల్సిన అవసరం లేదు. లైన్గా అంటే ఏది ముందు కావచ్చు, వెనక కావచ్చు, ఎలాగైనా సరే మనకి రావచ్చు. 6వ గణం నలం కానీ జగనం కానీ అయి ఉండాలి. బేసి గణాలలో 1, 3, 5, 4 గణాల స్థానంలో జగనం ఉండరాదు. ఇక్కడ ఉండరాదు అని గుర్తుపెట్టుకోండి. జగనం అనేటటువంటిది ఉండొద్దు. జాతులలో కందంలో జగనం అనేటటువంటిది బేసి సంఖ్యలు అనేటువంటి 1, 3, 5, 7 ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ గణం అనేది ఉండకూడదు. 2, 4 పాదాలు గురువుతో అంతం కావాలి. లాస్ట్లో దేంతో అంతం కావాలి? గురువుతోనే అంతం కావాలి. ప్రాస నియమం తప్పనిసరిగా పాటించాలి. యతి స్థానం వచ్చేసి 1, 4 గణాలలో మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. 2, 4 పాదాలు, అది కూడా 1, 4 గణాలకి మాత్రమే యతి అనేటటువంటిది చెల్లుతుంది. 1, 3 పదాలలో యతి అనేటటువంటిది మనకి ఉండదు. ప్రాసయతి కూడా మనము వాడడానికి దీంట్లో వీలు లేదని చెప్పి చెప్పుకుంటాం. కొద్దిగా మనకి జాతులు ఉపజాతులు అనేవి కొద్దిగా కష్టంగానే ఉంటాయి. బట్ ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ జాతులు ఉపజాతులు అనే వాటిని మనం చూసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ద్విపద. ఇందులో 2 పాదాలు ఉంటాయి. ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ద్విపదకి ఆద్యుడు, పాల్కురి, సోమనాథుడు. గుర్తుపెట్టుకోండి. ద్విపదకనే కాదు, చాలా దేశీ సాంప్రదాయమైనటువంటి రచనలకన్నిటికీ కూడా ఈ రగడ, పంచకం, ఏవైతే దండకం ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా పాల్కురి సోమనాథుడు ఆద్యుడిగా మనము చెప్పుకుంటాం. ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి వరుసగా 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటుంది. ప్రతి పాదంలో 3వ గణం మొదటి అక్షరం ఎత్తి చెల్లుతుంది. ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ద్విపద అనేటటువంటివి 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 3వ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాస నియమం ఉంటుంది. ఒకవేళ ప్రాస నియమం లేని ద్విపదను, ఇది అడిగాడండి ఒకసారి క్వశ్చన్, ప్రాస నియమం లేని ద్విపదను ఏమంటారు? మంజీరా ద్విపద అంటారు. అండ్ ఇంకొకటి కూడా దీంట్లో కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఏంటంటే, ద్విపదకి 2 పాదాలు ఉంటాయి కదా, ఇంకో 2 పాదాలని ద్విపదకి యాడ్ చేస్తే దాన్ని తర్వోజగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అది కూడా మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక జస్ట్ ప్రాస నియమం లేని ద్విపదను మాత్రమే అడిగాడు కాబట్టి దీన్ని మంజీర ద్విపదగా మనము చెప్పుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి ద్విపద గురించి. తర్వాత ఉపజాతులలో మొట్టమొదటిది తేటగీతి. ఇందు 4 పాదాలు ఉంటాయి. ఒక్కో పాదంలో 5 గణాలు ఉంటాయి. ప్రతి పాదానికి 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా ఉంటాయి. ప్రతి పాదంలో 4వ గణం మొదటి అక్షరం. తేటగీతి అంటే 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 4వ గణం మొదటి అక్షరంగా మనము యతిని తీసుకోవచ్చు. ఇందు యతి కుదరనప్పుడు ప్రాసయతి చేయవచ్చు. ఇందులో యతి కుదరనప్పుడు మాత్రమే ప్రాసయతి మనం వేయవచ్చు. ప్రాస నియమం అనేది దీనికి లేదు. తేటగీతికి అనేటటువంటిది ప్రాస నియమం అనేది లేదు. తరువాత ఆటవేలది. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో 5 గణాలు ఉంటాయి. 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వరుసగా వస్తాయి. 1, 2 కాదండి, ఇక్కడ 1, 3 అది గుర్తుపెట్టుకోండి. 1, 3లో 3 సూర్యగణాలు, 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు అనేవి వరుసగా వస్తాయి. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలే వస్తాయి. 2, 4 పాదాలలో 5కి 5 సూర్యగణాలే వస్తాయి. ప్రతి పాదంలోనూ 4వ గణం మొదటి అక్షరం యతి చెల్లుతుంది. 4వ గణం మొదటి అక్షరం యతి చెల్లుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ 1వ గణంలో ఫస్ట్ యతి ఏదైతే 1వ అక్షరం ఉందో ఆ అక్షరం నుంచి 4వ గణం ఏదైతే ఉందో ఆ 4వ గణంలో మొదటి అక్షరానికి యతి అనేది మనకు చెల్లుతుంది. ఇందు యతి కుదరనప్పుడు ప్రాసయతి వేయవచ్చు. ప్రాస నియమం అనేది లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ప్రాస నియమం ఉపజాతులకు అనేటటువంటి దేనికి కూడా మనకి ప్రాస నియమం అనేది లేదు.
జాతులకి అండ్ మనకి వృత్త పద్యాలకు మాత్రమే పాస నియమం అనేది ఉంది. ఈ ఉపజాతులకు అనేది ప్రాస నియమం అనేది లేదు. అంటే రెండవ అక్షరం ఏదైనా ఉండవచ్చు. తర్వాత సీసం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. అంటే మొత్తం పాదానికి 8 గణాలు ఉంటాయి. ఇది మనకి పాఠ్యాంశాలలో పెద్దగా ఉండేటటువంటి పద్యం ఏదైతే ఉందో దాన్ని మనం సీస పద్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి పద్యంలోనే వాటి 2 భాగాలుగా వాటిని విడదీసి చెప్తూ ఉంటాడు. ఎక్కువ పాదానికి 4 గణాలుగా విభజించి దాన్ని 2 భాగాలుగా చేస్తూ ఉంటాడు. ఫస్ట్గానే 2 భాగాలుగా చేసిస్తూ ఉంటాడు. మొదటి భాగంలో 1-3 గణాల తొలి అక్షరాలకి, రెండో భాగంలో 5-7 గణాల తొలి అక్షరాలకు ఎత్తి చెల్లుతుంది. ప్రాసయతి కూడా చెల్లుతుంది. ప్రాస నియమం అనేటటువంటి దీనికి లేదు. ఖచ్చితంగా సీసపద్యం తర్వాత తోడుగా తేటబీతి పద్యం కానీ లేకపోతే ఆటవెల్ది పద్యం కానీ ఖచ్చితంగా వీటికి ఉండి తీరాలి. ఒకవేళ అది లేకపోతే ఆ పద్యం అనేటటువంటిది పూర్తి కాదు. అంటే సీసంకి తోడుగా ఏముండాలి? ఆటవెలది లేదా తేటగీతి అనేటువంటి పద్యాలు ఖచ్చితంగా మనకి ఉండి తీరాలి. అది లేకపోతే ఆ పద్యం అనేటటువంటిది పూర్తి కాదు. కాబట్టి దీంట్లో ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి వచ్చేసి వృత్తాలలో ఆ చిన్న బాక్స్ ఏదైతే ఉందో ఉబ, చన, శమ, మస అనేది ఏదైతే ఉందో ఆ చిన్న బాక్స్ మీరు వెళ్ళగానే డ్రా చేసుకోవాలి. ద్విపద ఏవైతే జాతులు ఉపజాతులు ఉన్నాయో వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు నోట్స్లో రాయడం కానీ చేయడం కానీ చేస్తే మీకు కొద్దిగా అయినా సరే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు గుర్తు రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా వృత్తాలే ఉపయోగిస్తూ ఉంటాం. సడన్గా ఎగ్జామ్లో జాతులు ఉపజాతులు అడిగాడు అనుకోండి ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కాబట్టి జాతులు ఉపజాతుల్ని మీరు ఒకసారి వాటిని మళ్ళీ పేపర్ పైన పెట్టి రాయడము ఇటువంటివి చేస్తే బాగుంటుంది. ఎక్కువగా దీంట్లో అన్నిట్లో కూడా అడిగిన కామన్ పాయింట్ ఏంటంటే 1-4 గణాల మొదటి అక్షరాలకి ఎత్తి చెల్లుతుంది అని చెప్పి కామన్గా ఉంది. కందానికి కావచ్చు, ద్విపదకు కావచ్చు, అదేవిధంగా తేటగీతికి కావచ్చు, అదేవిధంగా ఆటవిలదికి కావచ్చు 1-4 అక్షరాలు ఎత్తి చెల్లుతుందని చెప్పి మాత్రమే ఉంది. సీసానికి మాత్రమే మనకి 1-3 గణాలకి 5-7 గణాలకి ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా కామన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామన్ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. జాతులలో ఉపజాతులలో కందము, ద్విపద, తేటగీతి, ఆటవిలది ఏవైతే ఉన్నాయో వాటిలలో అన్నిటికీ కూడా ఎత్తి స్థానం ఏ అక్షరంగా ఎత్తుంది? 1-4 గణాల మొదటి అక్షరాలకు ఎత్తి చెల్లుతుంది. అంటే 4వ గణం మొదటి అక్షరం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొట్టమొదటి అక్షరాన్ని మనం ఎత్తి అంటాం కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎత్తి క్లియర్ అయింది. జాతులకి మాత్రమే ప్రాస ఉంటుంది, మిగతా వాటికి ప్రాస ఉండదు. ఉపజాతులకి తేటగీతి, ఆటవిలది, సీసంకి మనకి ప్రాస అనేటటువంటి ఉండదు. ఈ 2 పాయింట్స్ కామన్గా ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మిగతావి మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వాటిని వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే తేటగీతి, ఆటవిలది అనేటువంటి పద్యం తీసుకొని చేసేంత సింపుల్గా ఉండదు. పద్యం తీసుకున్నప్పుడు దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి జాతులు ఉపజాతులు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని కొద్దిగా ఒకసారి మనం చూసుకోవాలి. వృత్త పద్యాలు ఏవైతే ఉన్నాయో వృత్త పద్యాలు అనేవి అస్సలు మర్చిపోవద్దండి. ముందు చెప్తున్నాం, వృత్త పద్యాలు అనేవి అస్సలు మర్చిపోవద్దు. వాటికి ఉన్నటువంటి మారుపేర్లు గుర్తుపెట్టుకోండి. ఆ మారుపేర్లు అడిగే ఛాన్స్ ఉంది. లేదు అంటే యతి స్థానాలు ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసి అడుగుతూ ఉంటాడు. అవి గుర్తుపెట్టుకో. ఆ బాక్స్ అనేది మనకు గుర్తు రావాలి. ఉబ, చన, శమ, మస 10, 11, 13, 14, 20, 21, 19, 20 ఈ బాక్స్ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఆ బాక్స్ ఖచ్చితంగా మీకు రావాల్సిందే. అదొకటి గుర్తుపెట్టుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.